ఏపీ ప్రజలకు మరియు అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, హైదరాబాద్ లో హైటెక్ సిటీ మాదిరిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతా ఉంది. అందుకోసంగా సిఆర్డిఏ అధికారులు 50 ఎకరాల భూమిని కేటాయించినట్టుగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం దాని పూర్తి విశేషాలు తెలుసుకుందాం. అమరావతి కోర్ క్యాపిటల్ సమీపంలోని లింగాయపాలెం, తాళ్ళాయపాలెంలో నదీ తీరానికి అతి సమీపంలో 50 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. ప్రఖ్యాతి చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఐటీ ఎక్స్పోర్ట్ సంస్థ ఐబిఎం అనేది టీసీఎస్ అనే సంస్థతో కలిపి మరికొన్ని ప్రముఖ సంస్థలతో కలిపి అక్కడ 50 ఎకరాల్లో దాదాపు 2 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ అనే దాన్ని ఒకదాన్ని డెవలప్ చేయబోతా ఉన్నట్లుగా సమాచారం. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు, ఆ రంగాల్లో పనిచేయబోయే వాళ్ళకి ఆ సమీప ప్రాంతాల్లో నివాస యోగ్యమైనటువంటి సముదాయాలు కూడా రాబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆ 50 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయని అంచనా. అది కూడా రాబోయే 3 సంవత్సరాల్లోనే అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ అనేది సైబరాబాద్ నగరాన్ని ఎలా డెవలప్ చేసిందో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఐకానిక్ గా మిగలబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అంటే కేవలం అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగుల క్వార్టర్స్ మాత్రం నిర్మిస్తే పూర్తి అయినట్టు కాదు. అమరావతి రాజధాని అనే దాంట్లో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఉండాలని చెప్పేసి మొదటి నుంచి మేధావి వర్గాలు మొత్తుకుంటా ఉన్నాయి. జాబ్ క్రియేషన్స్ అవ్వకుండా, లక్షలాది జాబ్స్ క్రియేట్ అవ్వకుండా అమరావతిలో రాజధానికి ఎవరు రారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడో గ్రహించారు. ఆ దిశగా ఆయన అడుగులు కూడా వేస్తా ఉన్నాడు. అందుకోసమే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ని అమరావతికి తీసుకురావడంతో పాటుగా అమరావతి రాజధాని అనేది కేవలం గుంటూరు, పల్నాడు జిల్లాలకే పరిమితం చేయకుండా కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా అమరావతి రాజధానిని దాని యొక్క ఫలాలు అందించడానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అమరావతి మండలంలోని పల్నాడు జిల్లాలో 5 గ్రామాల్లో 12,000 ఎకరాల భూసేకరణ అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భూ సమీకరణకి ముందుకు వచ్చేశారు. ల్యాండ్ పూలింగ్ వాళ్ళే సొంతంగా ఇష్టపూర్వకంగా ల్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఒక 4 మండలాలని కేటాయించడం అయితే జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని మండలాల్లో కూడా రాజధానిని విస్తరించేదానికి అవకాశం ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. అందుకోసమే కృష్ణా నది మీద కనీసం 5 ప్రాంతాల్లో బ్రిడ్జిలు ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారే నేరుగా స్వయంగా చెప్పడం మనం విన్నాం. ఇప్పటికే వెస్ట్ బైపాస్ లో భాగంగా 6 లైన్ల రోడ్ల నిర్మాణాన్ని పూర్తయింది. మరో బ్రిడ్జి మాదిపాడు, వేలాద్రి మధ్యలో మరో బ్రిడ్జి వస్తుందని చెప్తా ఉన్నారు. ఆ యొక్క కాంట్రాక్ట్ కి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి, ఔటర్ రింగ్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి, వైకుంఠపురం దగ్గర బ్యారేజీ కూడా రాబోతా ఉందని సమాచారం. అవి కాకుండా మరో 3 కూడా రాబోతా ఉన్నాయి. టోటల్ గా చెప్పాలంటే 5 బ్రిడ్జిలు. ఇక రైల్వే ట్రాక్ కూడా రాబోతా ఉంది. అమరావతి రాజధానిలో కనీసం 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు అయితే క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఒకవైపు బిట్ పిలానికి 70 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. ఆ సంస్థలో అయితే దాదాపుగా 1200 మందికి ఎంప్లాయ్ దొరికే ఛాన్స్ ఉంది. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీ పనులు మొదలైతే గనక, ఒకసారి ఫోర్స్ లేక్ గాని వస్తే గనక ప్రపంచ స్థాయిలో మంచి పేరున్న సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్ఎస్, బహుళ జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒకసారి గనక క్రియేట్ అయితే టీసీఎస్, ఐబిఎం లాంటి సంస్థలు గాని వాటి కార్యాలయాలను ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా పనిచేసే ఐటీకి సంబంధించిన యుఎస్ కంపెనీలు 100ల్లో వరుస కట్టుకుని వస్తాయని చెప్తా ఉన్నారు. అమరావతి నవనగరాల్లో భాగంగా ప్రతి నగరంలోనూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సంస్థతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యొక్క సంస్థలను పిలవండి, వాటి అవసరాలు తెలుసుకోండి, వాటికి ఏమి కావాలో అడగండి అంటూ, వారికి ఎలాంటి రాయితీలు కావాలో అడగండి అంటూ ప్రతిరోజు ఫాలోఅప్ చేయండి అంటూ చాలా సంస్థలు పెట్టుబడి పెట్టడానికి వస్తా ఉన్నాయని అధికార వర్గాలని ఆదేశించేశారు. రాబోయే రోజుల్లో అమరావతిలో చెప్పుకోదగిన ఒక భారీ సంస్థ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. ఆ పెట్టుబడులు ఏంటి, ఆ సంస్థ పేరేంటి అని పూర్తిగా అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.